ఎలా ఉన్నారు పిల్లలు? మేమందరం బాగున్నాం. మనము డ్రై ప్లేసెస్ గురించి కొన్ని వీడియోస్ చూసాం కదా, విన్నాం కదా వాక్యము. ఈరోజు కూడా కొన్ని వాక్యాలు మనం దేవుని ఆత్మకి ఆధారపడి నేర్చుకున్నాం. మనం ఫస్ట్ డ్రై ప్లేసెస్ మొదలుపెట్టినప్పుడు ఎక్కడ మొదలుపెట్టాం గుర్తుందా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చదువుకున్నాం. ఏంటి? అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకొచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుండే. సో ఈ నీరు లేని చోట్లు అంటే పొడి నేలల గురించి మనం చదువుకుంటూ వచ్చాం. ఆ పొడి నేలలు ఏంటో కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఇది రాయబడిన సందర్భాన్ని నేను మీకు చెప్పాలనుకున్నాను. ఏంటంటే 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా, నేను ప్రభువు సువార్త చేస్తూ ఉంటే, శిష్యుని ఏర్పరచుకొని తండ్రి యొక్క రాజ్యాన్ని బోధిస్తూ ఉంటే, వీళ్ళెవరు? శాస్త్రులు పరిసయ్యులు వచ్చి, నువ్వు ఒక సూచక్రియ చెయ్యి, నువ్వు ఒక అద్భుతం చెయ్యి, నువ్వు ఆశ్చర్యం చెయ్యి, మేము అప్పుడు నిన్ను ప్రవక్త అని నమ్ముతాము అని ప్రభువుని రెచ్చగొడుతున్నారని అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభు అప్పటికే బోల్డన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చేశారు. వాళ్ళకి దేవుని అంగీకరించడం ఇష్టం లేక ఒక అద్భుతం కోసం కనిపెడుతున్నారు. ఈ కాలంలో కూడా పిల్లలు యేసయ్య అయితే, యేసుక్రీస్తు దేవుడైతే, ఆయన గొప్పవాడైతే ఈ పని చేయొచ్చు కదా, ఆ అద్భుతం చేయొచ్చు కదా, ఆయన గొప్ప దేవుడైతే ఈ రోగం తీసేయచ్చు కదా, నా పిల్లల్ని దీవించవచ్చు కదా అనుకునే వాళ్ళకి ఇది నేను చెప్పదలుచుకున్నాను. నీకు ఏ మేలు చెయ్యపోయినా, నాకు ఏ మేలు చెయ్యకపోయినా, నా పరిస్థితి ఎలా ఉన్నా, మనందరి పరిస్థితులు ఎలా ఉన్నా, దేవుడు దేవుడే. తండ్రి అయిన దేవుడు ఆకాశ విశాలాలను ఏర్పాటు చేసిన దేవుడు, తల్లి గర్భంలో మన పిండాకారంగా చేసిన దేవుడు యేసయ్యే. ఆయన దేవుడే. సో మీరు నేను మేలు పొందకపోవడానికి కారణాలు వేరేగా ఉండొచ్చు. అంత మాత్రం చేత నువ్వు దేవుడివేనా? దేవుడైతే ఇలా ఎందుకు చేయి? ప్రభు అందుకే అన్నారు, నువ్వు మాట్లాడకపోతే రాళ్ళు మాట్లాడతాయని చెప్పాడు. దేవుడు రాయితో మాట్లాడించగలడు, గాడిదతో మాట్లాడించగలడు, పసిబిడ్డల ద్వారా మనతో మాట్లాడగలడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు కొంచెం ఇంకా తగ్గించుకొని ఆ ఎడారి భూములు ఎక్కడున్నా దేవునికి అప్పగించుకొని మనం వర్ధిల్లాలి. కానీ దేవుడే. సో ఈ శాస్త్రుల పరిచయాలు ఏమడుతున్నారు? నువ్వు సూచక్రియ చెయ్యి అంటే, వ్యభిచారులైన చెడ్డ తరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియనను వారికి అనుగ్రహింపబడదు. యోనాను గూర్చి అంటే యోనా ఏ రకంగా 3 దినాలు చేప కడుపులో ఉండిపోయినాడో, అలాగే ఈ యొక్క మనుష్య కుమారుడు దేవుని కుమారుడు యేసయ్య భూమి గర్భంలో 3 దినాలు ఉండిపోయి మళ్ళీ తిరిగి లేస్తాడనే ఆ సూచక్రియ. అంటే యేసుక్రీస్తు నీకు కోసం మరణించాడు. సిలువలో ఆయన రక్తాన్ని నీకోసం నా కోసం ధారపోశాడు. ఆ రక్తాన్ని నువ్వు స్వీకరించినప్పుడు, ఆ రక్తాన్ని ఆ పాప క్షమ కోసం వాడుకున్నప్పుడు నీవు పరలోకం చేరుతావు. అదే సూచక్రియ, అదే బెస్ట్. నీకు ఏ అద్భుతం చేయాలి పిల్లలు? ఏ మాత్రం యోగ్యత లేనటువంటి అపవిత్రుల్ని, మనల్ని, పాపుల్ని మనలో ఆయన రక్తముతో కడిగి పరలోకంలోనికి తీసుకెళ్తా అన్నాడు కదా. అంతకంటే గొప్ప కార్యాలు నీకేం కావాలి? ఒకవేళ నీకు కావాలంటే అంత గొప్ప అసాధ్యమైనది సాధ్యం చేసిన దేవుడు నీవు అడుగుతున్నవి చాలా చిన్నవి దేవుని దృష్టిలో. అవి చెవిలేడా? ఆ స్వస్థత దేవుడు ఇవ్వలేడా? పాపాన్ని కడగటం కంటే ముఖ్యమైంది, కష్టతరమైంది ఇంకేముంటుంది చెప్పండి? నీ పాపం క్షమించబడింది అనటం తేలికనా? ఎంత కష్టమైన పని అది. లోక పాపాలన్నీ మోయటం అనేది దేవునికి ఎంత కష్టమైన పని. అందుకే ఈ గిన్నె నా దగ్గర తొలగించిన ఆయన అన్నాడు. అది చిన్న విషయం కాదు, అది సునాయాసంగా జరిగింది కాదు, నొప్పి బాధ లేకుండా జరిగింది కాదు అది. మరి దేవుడు అలాంటి సూచక్రియ నీకోసం చేసినప్పుడు, ప్రియ తమ్ముడు చెల్లి, ఇంకా నువ్వు అడుగుతున్న సూచక్రియ ఏంటి? విడిపోయిన నా భర్తతో కలుపు, లేకపోతే నా గర్భసంతతి లేదు, నా అబ్బాయికి ఉద్యోగం లేదు, పెళ్ళి లేదు, నా కుమార్తెకి చాలా కాలం ఇవి ఇస్తాడు తప్పకుండా. కానీ దేవుడు చేసిన ఆ సూచక క్రియని నీవు కరెక్ట్గా చేర్చుకున్నప్పుడు, ఆ దేవుని నువ్వు కరెక్ట్గా విశ్వాసం ఉంచినప్పుడు, ఇవన్నీ చాలా స్మాల్ థింగ్స్, చాలా చిన్నవి దేవుని దృష్టిలో. కనుక మనం ఎక్కలేని కొండలు అడుగుతూ మనం దేవుని సన్నిధానంలోకి నడిచిపోదాం. సో దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటి? కఠినత్వం అన్నమాట. కఠినత్వం అనేటువంటి ఒక డ్రై ల్యాండ్, కఠినత్వం అనేటువంటి ఒక డ్రై ప్లేస్, ఒక పొడి నేల ఈ శాస్త్రుల్లో పరిసయ్యుల్లో ఉంది. వాళ్ళు వాక్యం తెలియని వాళ్ళు కాదు. శాస్త్రులకు పరిసయ్యులకు పాత నిబంధన తెలుసు,
పంచగ్రంథాలు బాగా చదివిన వాళ్ళే. కానీ యేసుక్రీస్తుని సిలువ వేయబడిన యేసుని అంగీకరించడం ఇష్టం లేక కఠినపరచుకొని వాళ్ళ హృదయాల్ని ఆ సూచక్రియ చెయ్యి, ఈ సూచక్రియ చెయ్యి అని అడుగుతున్నారు. వాళ్ళ దేవుడు ఒకటే సమాధానం చెప్పాడు, యేసు నీ కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆ సూచక్రియని నువ్వు ముందు నమ్ము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇలాంటి పొడి నేలలు ఉంటే తప్పకుండా ప్రభు సన్నిధానంలో మనము సరిదిద్దుకుందాం. ఆ తర్వాత 12 మత్తయి 12లో ఇంకా దేవుడు ఏం చెప్పారు, ప్రభు ఏం సెలవిచ్చారు అంటే, ఆ ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను తీసుకొని వచ్చిన. చూసారా, తనకంటే చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వచ్చాడు. కానీ ఆ ఇల్లు ఎలా ఉంది, ఊడ్చి అమర్చి ఉంది. నేను ఈ ఊడ్చి అమర్చి ఉండటం అనే మాటకు బాప్తిజం, ఊడ్చి అమర్చి ఉంది. వాళ్ళు యేసుని అంగీకరించారు, పాపాలు ఒప్పుకున్నారు, యేసు మాకు రక్షకుడు అన్నారు, నీటి బాప్తిజం తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ పరిశుద్ధాత్మతో నింపబడలేదు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు 44వ అధ్యాయంలో 3వ వచనం ఏం మాట్లాడాడు, నీ సంతతి మీద నీ మీద కుమ్మరిస్తానని చెప్పాడా యెషయాకి చెప్పాడా? యెషయాకి కూడా పరిశుద్ధాత్మ కావాలి కదా. నీ మీద అని చెప్పలేదు, నీ సంతతి మీద, అంటే రాబో జనరేషన్స్లో. అది కూడా చెప్తాను మీకు ఎప్పుడు, ఏ జనరేషన్లో అనేది కూడా. యెషయా కాలనాడు ప్రభు ఆత్మ పైకి వచ్చి ఆయా క్రియలు చేసి దేవునాత్మ వెళ్ళిపోతుండేది, వస్తూ ఉండేది, వెళ్ళిపోతుండేది. అగ్నిస్తంభం మేఘస్తంభం కింద నడిపించాడు దేవుడు. ఆయా సమయాల్లో ఆత్మక్రియలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ యెషయా యొక్క సంతతి అంటే తర్వాత రాబోయే తరాలకి, మన తరంలో మనము పరిశుద్ధాత్మ నింపుదల తరంలో ఉన్నారు ప్రియులు. హెడ్ టు టూ అంటారు చూడండి, నా శరీరం అంతా నలగొట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి మీకోసం ఈ పరిశుద్ధాత్మను గుర్చినటువంటి వాక్యాలన్నీ చెప్పడానికి కారణం అది. పరిశుద్ధాత్మ నింపుదల తరంలో మనం ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ నింపబడకుండా ఉంటే ఎండిన భూములు ఇలాగే ఉంటాయి. చెప్పండి, మీరు ఒకవేళ ఈ వాక్యం విని ఉండకపోతే మళ్ళీ వెనక్కి పరిశుద్ధాత్మను గుర్చిన వాక్యాలన్నీ వినండి మళ్ళీ ఒకసారి. ప్రభా, ఆత్మను నాకు కూడా దయచేయను ఆయన అని మీరు ప్రార్థన చేసుకోండి. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను, వాళ్ళు ఎప్పుడు ఆకు వాడిపోయినటువంటి చక్కని కాలువల యొద్ద నాటబడిన మొక్కల్లాగా ఉండిపోతారు అని దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, అంటే నామకార్థంగా ఉండే క్రైస్తవం నుంచి నా కుమారుడు బయటికి రా. నువ్వు రక్షణ పొందినాడు ఏ అనుభవంలో ఉన్నావో ఆ అనుభవంలోంచి నువ్వు ఆత్మీయ అనుభవంలోనికి రావాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఈ యొక్క నీరు లేకపోతే ఏమవుతుంది? ఈ నీరు లేని స్థలంలో ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనం నేను చదువుతున్నాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. చూసారా, ఈ యొక్క గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు, ముళ్ళిచ్చే మొక్కల్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో జీరోఫైట్స్ అంటారు, ఎడారి మొక్కలు అంటారు. అవి ఎక్కడ పెరుగుతాయి? ఎడారుల్లోనే పెరుగుతాయి. అక్కడక్కడ ఇక్కడ కూడా పెరుగుతుంటాయి కదా, తుమ్మ చెట్లు అని మనం కొడుతుంటాం కదా, ముళ్ళ మొక్కలు. ఎక్కడంతో ఒక అడ్డం వచ్చిన ముళ్ళ కంప పక్కకి వేసేస్తాం. అవి మనలో ఎవరన్నా నాటామా పిల్లలు? ఒక్కసారి ఈ విషయం మీరు ఆలోచించండి. తుమ్మ చెట్టుని ఎవరన్నా ఇత్తనం వేసి నాటారా? లేదు ప్రియులారా. అది దానంతటికి అదే దేవునిలో అవిధేయత చూపించినటువంటి కారణంగా, దేవుడు శపించినటువంటి కారణంగా ఆ యొక్క గచ్చ పొదలు మొలుస్తూ ఉంటాయి ప్రియులారా. ఇప్పుడు మీకు అర్థమైందా? పొడి నేల పొడి నేల పొడి నేల అని అమ్మ చెప్పుకుంటూ వచ్చిందా? పొడి నేల అర్థం మీకు తెలిసిందా పిల్లలు? దేవునిలో సవ్యమైన రీతిలో మనం ఉండనప్పుడు ఒక్కొక్కసారి చీకటాత్మ మాత్రమే కాదు, కానీ దేవుడు ఆ యొక్క ఏదైనా వనములోంచి బయటకు పంపించేసినప్పుడు ఏమైంది? నేల 100కి 100 పాళ్ళు ఇచ్చే ఫలాన్ని ఇచ్చేటువంటి నేల ఏమైపోయింది? ఎడారి మొక్కల్ని ఇవ్వటం స్టార్ట్ చేసింది. హల్లెలూయా. దాంట్లో పంట మొక్కలు కూడా ఉన్నాయి, కొంత భాగం ఎడారి మొక్కలు కూడా ఉన్నాయి ప్రియులారా. ఆ దానికి సూచనగానే ఇప్పటి వరకు భూమి మీద అక్కడక్కడ మనం ఈ ముళ్ళ మొక్కలను చూస్తూనే ఉన్నాం. మనం ముళ్ళ మొక్కలు కావాలని ఏ రైతు కూడా నాటడు. ఏ రైతు తన పొలంలో ముళ్ళ మొక్కలు వేసుకుంటారా చెప్పండి? ఎంత ఈజీగా మనకు దేవుడు అర్థమయ్యేలాగా చెప్పారు. సో ఈ ముళ్ళ మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు దేవుని చిత్తం తెలుసుకోకుండా, దేవునికి లోబడకుండా, దేవుడు తినొద్దన్నది పండు తిని చెయ్యొద్దన్న పనులు చేస్తూ ఉన్న మూలాన
ఇది ఒక డ్రై ప్లేసే ప్రియులారా. ఆదామవ్వలు ఏదైనా తోటలో ఉండవలసిన వాళ్ళు బయటికి పంపబడినారు అంటే ఆ డ్రై ప్లేస్ వాళ్ళని వెంబడించుకుంటూ వచ్చి మనకు తెలుసు చివరికి మరణం దాకా తీసుకొచ్చింది. ఒకవేళ దేవుడు నీవున్న స్థలంలోంచి బయటకు గెంటాడు అంటే ఆ డ్రై ప్లేస్ ఏంటో నువ్వు గుర్తించాలి. ఒకవేళ సుభిక్షంగా ఉన్న నువ్వు కుటుంబంలో ఏదైనా కష్టం రానిచ్చాడంటే అన్నిసార్లు నువ్వు ఇది అపవిత్రాత్మ, ఇది వాళ్ళెవరో చేశారు వీళ్ళెవరో చేశారు అనుకోవటం కాదు. నువ్వు అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని కూడా దేవుడు ఎలవ్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఆదామవ్వల జీవితంలో ఈ డ్రై ప్లేస్ని ఏర్పాటు చేసింది దేవుడే. ఈ ముళ్ళ పొదలు పెదగాలి అని ఏర్పాటు చేసింది దేవుడే. నీకు నేను అన్నీ కూర్చుని ఫ్రీగా నేను ఉండమన్న చోటు ఉంటే నీకు అన్నీ నేను సప్లై చేస్తుంటే నీకు తెలియలేదు కదా, నీవు నన్ను గుర్తించలేదు కదా, చెయ్యొద్దన్న పనులన్నీ చేస్తున్నావు కదా, నీకు ఇచ్చినటువంటి ధనంతో నేను ఏం చేయమన్నాను, నువ్వేం చేస్తున్నావు, నీకు ఇచ్చినటువంటి సమయం నేను ఎలా ఖర్చు పెట్టమన్నాను, నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు, నీకు ఇచ్చిన పిలుపులో నువ్వు ఎలా పరిశుద్ధుడిగా జీవించాలంటే నువ్వు అపరిశుద్ధుడిగా ఎందుకు జీవిస్తున్నావు, అందుకని నేను ఈ శాపాన్ని ఎలవ్ చేస్తానని తండ్రి అయిన దేవుడు కూడా చెప్తారు. ఇది కాదని ఎవరన్నా చెప్తే వాళ్ళ మాట నమ్మకండి పిల్లలు. దేవుడు శపిస్తాడంటే శపించాడో లేదో చూడండి. ఇక్కడ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథమంతా చదవండి. ఒక్కొక్కసారి దేవుని మాట మనం విననప్పుడు మన జీవితాల్లోకి, లేదంటే మన కుటుంబ జీవితంలోనికి, మన పిల్లల జీవితంలోకి, లేదా మన ఉద్యోగం చేసే కాడ దేవుడు కొంత శాపాన్ని విడుదల చేస్తాడు, ఎలవ్ చేస్తాడు. ఎందుకు? దాని ద్వారా నువ్వు ఆ డ్రై ప్లేస్ ఏంటో గుర్తించాలని. ఆ శాపంలో, ఆ కష్టంలో నువ్వు కన్నీరు కారుస్తూ నాశనం అయిపోవాలని చేసే దేవుడు కాదు మన దేవుడు. ఈ డ్రై ప్లేస్ ఎందుకు వచ్చింది? ఒకప్పుడు బాగానే ఉన్నాను కదా, నా పిల్లలు నేను బాగున్నాం, ఇప్పుడు ఎందుకు ఇలా గొడవలు అవుతున్నాయి, ఇప్పుడు ఎందుకు ఈ అనారోగ్యాలు, ఇవన్నీ నువ్వు తెలుసుకొని దేవుని దగ్గర కనిపెట్టి ఆ డ్రై ప్లేస్లో ప్రభు యొక్క ఆత్మ ప్రవహించేలాగా నువ్వు ప్రార్థన చేసుకోవాలని మాత్రమే దేవుడు ఇలాంటి ఎలవ్ చేస్తాడని నువ్వు తండ్రి ప్రేమను గుర్తు చేసుకొని ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. కానీ ఏదో ఓడిపోయిన వాళ్ళలాగా, లేదంటే దేవుని ప్రేమను గుర్తించకుండా గొనిగే వాళ్ళలాగా, సనిగే వాళ్ళలాగా మనం ఎప్పుడూ ఉండకూడదు పిల్లలు. సారీ. 1 కొరింథీ పత్రిక ఈ డ్రై ప్లేస్ని మనం ఎలా తీసేసుకోవాలి, దానికి పద్ధతి ఏంటి, అసలు ఆ డ్రై ప్లేస్లో ప్రవహించే ఆ నీళ్ళు ఏంటి అనేది మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం ఏముంది? ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసము పొందితిమి, మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇప్పుడు చెప్పండి, పానం చేయటం అంటే ఏంటి? తాగటం అన్నమాట. అంటే ఒక దాహానికి నీరు ఎలా తాగుతామో అలా తాగటాన్ని పానము చేయటం అంటారు. అంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏంటి మనం తాగాలి? పరిశుద్ధాత్మనే తాగాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇక్కడ ఏంటి తాగారు వీళ్ళు? ఒకే దానిలోది తాగారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకే ఆత్మను పానము చేసి తిని. ఆత్మని తాగుతారా? అమ్మో ఇదేంటో ఇంకా మరీ విచిత్రంగా ఉందనుకుంటున్నారా? ఈ వాక్యాలు మీరు కూడా చదవండి. అందుకే దేవుడు దప్పిక కొని ఉంటే, నీకు ఆత్మలో దప్పిక ఉంటే కనుక నువ్వు అటు ఇటు వెళ్ళకు, ఏ పంపో తిప్పకు, నీ ఇంట్లో ఉన్న కుళాయి తిప్పకు, నా దగ్గరికి రామని చెప్తున్నాడు. నీ శరీరానికి కావాల్సిన నీళ్లు నీ ఇంట్లో ఉంటాయేమో, కానీ నీ ఆత్మకి, నా ఆత్మకి కావాల్సిన నీరు మాత్రం అది ప్రభు అయిన యేసు దగ్గర మాత్రమే ఉంటుంది. నీవు నిజముగా దప్పిక కొని అంటే ప్రియ చెల్లి తమ్ముడా, ఇప్పుడే ఈ టీవీ కట్టేసైనా, ఈ వాక్యం వినటం మానేసైనా ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రభువా నాకు ఈ దాహం తీర్చునైనా, ఈ పరిశుద్ధాత్మ పానీయాన్ని నన్ను కూడా తాగని దేవుడా. ప్రభు ఇక్కడ ఏం చెప్పారు? నీవు గ్రీసు దేశస్థుడివైనా, యూదుడువైనా, యూదుడు కాకపోయినా, అన్యుడువైనా, యూదులు కాకపోతే ఎవరు? అన్యులు, పరిసేయుడువైనా, ధర్మశాస్త్రోపదేశకుడువైనా, నీవు ఎవరివైనా సరే, దాసుడువైనా, స్వతంత్రుడువైనా, దేవుని కుమారుడువైనా, ఇంకా చీకటి శక్తుల్లోంచి విడిపింపబడిన దాసుడు అయినా కూడా, ఎవరైనా కానీ నీవు నా దగ్గర, నా వైపు చూడు అని చెప్తున్నాడు. లెట్ us లుక్ ఎట్ గాడ్, లెట్ us లుక్ అప్. అరే నాకు పరిశుద్ధాత్మ ఎవరిస్తారు, నేను పరిశుద్ధాత్మ ఎలా పొందాలి, అసలు ఈ పరిశుద్ధాత్మ అంటే ఏంటి? నువ్వేం టెన్షన్ పడిన అవసరం లేదు. దేవుని వైపు తిరుగు, దేవుని మీదే ఆధారపడు, దేవుని దగ్గరికి నువ్వు ఇంకా వెళ్ళు, వాక్యాన్ని ఇంకా ధ్యానించు. నేను పరిశుద్ధాత్మ పొందినప్పుడు నా నెత్తి మీద ఎవరు చేయి పెట్టలేదు పిల్లలు. ఇట్ ఈజ్ ఓన్లీ జీసస్. నేను గదిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు ఆత్మ వేలాది దూతలతో నా గదిలోనికి వచ్చి దేవుడు అభిషేకం ఇచ్చి ఇప్పుడు పొందిన ఈ కృపావరాలు, ఇప్పుడు బోధిస్తున్న ఈ వాక్యం అంతా
38 years బ్యాక్ స్వయంగా తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చారు. మీకు ఇవ్వరా మరి? కొన్నేళ్ళు అన్యుడు కాదా? కూర్చొని ప్రార్థన చేస్తే కొన్నేళ్ళకి పరిశుద్ధాత్మని ఇవ్వలేదా? పౌలు ఒకప్పుడు ప్రజలను చంపిన మనిషి కాదా? చర్చెస్ని పాడు చేసిన మనిషి కాదా? కానీ తిరిగి దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు పౌలుకు దేవుడు పరిశుద్ధాత్మని ఇవ్వలేదా? బలమైన సాధనంగా వాడుకోలేదా? నీ ఎండిన ప్రదేశం, నీ పాపం, ఒకవేళ ఎవరన్నా చంపినటువంటి చరిత్ర ఉంటే, ఒకవేళ పోలీస్ కస్టడీల్లో ఉంటే, జైళ్ళల్లో ఉంటే, ప్రియ తమ్ముడు చెల్లి, ఈ వాక్యం నీ కొరకు కూడా. నీవు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా కూడా నా ఆత్మతో నీవు నింపబడి నా కోసం జీవించాలని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు పిల్లలు. ఆ తర్వాత 1 కొరింథీ పత్రికలోనే 3వ అధ్యాయము ఈ ప్రవాహం అవుతుందా? 3వ అధ్యాయము 6వ వచనం. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. చూసారా, పౌలు కొంతమందికి వాక్యం చెప్పాడు. యేసుక్రీస్తే దేవుడు అనేటువంటి మటుకు ప్రార్థన చేశాడు, ప్రభులోకి నడిపించాడు. కానీ నీళ్ళు ఎవరు పోసారంట? అపోల్లో వెళ్ళి బోధించినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి ఒక చోట మనం బోధ వింటాం, మరొక చోట పరిశుద్ధాత్మను పొందుతాం. దట్ ఈజ్ ఆల్సో ఓకే. దైవజనులు మాటలు మనం వినటం ద్వారా పరిశుద్ధాత్మ పొందటం కూడా మంచిదే. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మీటింగ్స్లోకి వెళ్తాం, అదే బోధకుడు ఎక్కడో ఉండి బోధిస్తూ ఉంటాడు, కానీ నీపైకి సడన్గా పరిశుద్ధాత్మ నింపబడుతుంది. అలా కూడా మంచిది. కానైతే ఇది దేవుని కార్యం, ఇది అపోల్లో పని కాదు, ఇది పౌలు చేసిన అద్భుతం కాదు. కానీ పౌలు తెలియజేస్తున్నాడు, నేను పౌలు వాడని, నేను అపోల్లో వాడని అని వాళ్ళు బంధకాలు వేసుకొని ఆ దేవజనులతో అంటుగట్టబడుతుంటే, మీరు మాతో కాదు దేవునితో అంటుగట్టబడాలి. మీకు అభిషేకం ఇచ్చింది దేవుడే, మీకు పరిశుద్ధాత్మ నింపింది ప్రభువే, నేనే రక్షకుడినని మీకు తెలియచేసింది యేసయ్యనే. ఇది మేము కాదు, మా వైపు మీరు చూడొద్దు అని చెప్పి దేవుని వైపు నడిపించినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు బోధలో ఒక్కొక్కసారి అమ్మ అక్కడ బోధ బాగుంటుంది, ఆ చర్చిలో బాగుంటుంది. ప్రతి సేవకుడు ప్రతి సేవకురాలు గుర్తుంచుకోవాలి, నీవు చేసే బోధ, నేను చేసే బోధ ఒక వ్యక్తిని యేసు వైపు చూసేలాగా మరలించాలి కానీ మన వైపు మరలించుకోకూడదు. ఏ ఆత్మని, ఏ వ్యక్తిని నీ ద్వారా నువ్వే నాకు సమస్తం అన్నలాగా మనం మరలించుకోకూడదు. అది ఆ ప్రవక్తకు కూడా ఇబ్బంది, ఆ పాస్టర్ గారికి కూడా, దైవజనులకు కూడా ఇబ్బంది ఉంటుంది. కనుక అమ్మ నువ్వు వృద్ధి పొందు, నువ్వు దేవుని వైపు చూడు, ఇక్కడికి వచ్చి వాక్యం విను కానీ నువ్వు ప్రభు వైపు చూడు, వృద్ధి పొందు అని మనం వాళ్ళని అటువైపుగా నడిపించాలి ప్రియులారా. ఆ తర్వాత 1 కొరింథీ పత్రికలోనే 3వ అధ్యాయంలోనే 3వ అధ్యాయంలో మనం ఇప్పుడు ఒక వచనం చదివాం కదా, దాని కింద వచనాలు చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కడే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొన్ను. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమును అయి ఉన్నారు. చూసారా, మీరేంటి నేనేంటి? దేవుని యొక్క వ్యవసాయం, దేవుని యొక్క ఫీల్డ్. హల్లెలూయా. ఇప్పుడు పొడి నేల అంది, అమ్మాయింటి పొడి నేల అంది, నాద పొడి నేల ఉందంటుంది అన్న విషయం మీకు అర్థమైందా పిల్లలు? పొడి నేల మనమేంటి? దేవుని యొక్క వ్యవసాయం. మనకు వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు? పనివారు, దేవుడి చేత పంపబడినటువంటి పనివారు. నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నా గడిచిన 30-40 ఏళ్ళ నుంచి. నాలాగనే ఇంకొకరు వాక్యం చెప్తున్నాను అనుకో, వాళ్ళు ఏంటి? మేము జత పనివారు, మేము ఇరువురు కలిసి దేవుని యొక్క పొలాన్ని పండించాలి. దేవుని యొక్క పొలం మీరే, దేవుని యొక్క వ్యవసాయం మీరే. ఆత్మలో ప్రబోధించడం ద్వారా ఆ యొక్క పంటని పండిస్తూ 30 అంతలు 60 అంతల దగ్గర ఆగిపోకుండా 100 అంతల ఫలం వచ్చేదాకా మనం కృషి చేసి దేవునికి 100 అంతల ఫలం ఇవ్వడానికి మనం ప్రయాస పడాలి పిల్లలు. తప్పకుండా మనం ప్రయాస పడదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనం రక్షణ పొందినప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఆ 35 అంతలు అట్లా ఉండిపోకూడదు. ఒక టైం రానియాలి, ఇంకా వాక్యం నేర్చుకోవాలి, 60 అంతల ఫలం మన దేవునికి చూపించాలి, తర్వాత 100 అంతల ఫలాన్ని చూపించాలి. నాకు ఎక్కువ ఆటలు చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్నప్పుడు, చదువు మాత్రం సరిపడానే చదివేదాన్ని, ఆటలు మాత్రం ఎక్సెస్. సో నాన్నగారు అప్పుడప్పుడు బాధపడకుండా ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అమ్మ నాన్నకి ఇంగ్లీషు మ్యాథ్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేసి, ఒకసారి ఏ సబ్జెక్టు గుర్తులేదు నాకు, బిలో 10th క్లాస్లో
98 మార్క్స్ వచ్చినాయి నాన్న నాకని చెప్పాను. చెప్తే నాన్న ఆ ప్రోగ్రెస్ కార్డ్ చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఏమన్నారు తెలుసా, ఇంకా 2 మార్కులు ఎందుకు రాలా అన్నారు. వై డిడ్ యు లాస్ట్ దోస్ 2 మార్క్స్, అవి కూడా ఎందుకు తెచ్చుకోలేకపోయావు అని అడిగారు. అని గుడ్, వెరీ గుడ్ అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓహో, సెంట్ అంటే అదే అని ప్రభులోకి వచ్చినాక నిజమే కదా, 98% మనం ప్రభులో బాగుండొచ్చు పిల్లలు. మరి ఇంకా 2%, ఆ 2% డ్రై ప్లేస్ కూడా ఎందుకు ఉండాలి? ఈరోజే పట్టుదలతో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు చెప్పిన 10 పనుల్లో 9 చేసేసే ప్రభా, నాకు ఒకటి మాత్రం చాలా కష్టంగా ఉంది ప్రభా. ఎందుకంటే మా వారు ఒప్పుకోరు, మా తల్లిదండ్రులు ఒప్పుకోరు, నేను చేస్తున్న ఉద్యోగంలో టైం ఉండదు. నీవు నన్ను పిలిచావు కరెక్టే, కానీ ఇప్పుడు ఆ పిలుపులో నాకు అంత అనుభవం లేదు. ఈ మాటలు నేను చెప్పలేదు, మోషే కూడా చెప్పాడు. లక్షలాది మంది ప్రజలను ఈజిప్ట్లోంచి తీసుకొచ్చిన మోషే కూడా ఏం చెప్పాడు, నాకు నోటి మాంద్యం ఉంది, అసలు మాట్లాడటం రాదు, నువ్వు పోయి ఫరో దగ్గర మాట్లాడమంటావేంటి దేవుడు అని. ఇర్మియా ప్రవక్త కూడా చెప్పాడు, నాకు ఇంకా అనుభవం లేదయ్యా, నేను చిన్నవాడిని, కొద్దిగా నన్ను ఎదగని అన్నా. ఇవన్నీ కుంటి సాకులు ప్రజలారా, దేవుని పిల్లలారా. దేవుడు పిలిచినప్పుడు దేవుని వెంబడించటమే, దేవుడు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళటమే. నేను చిన్నాడిని, నేను పెద్దాడిని, నాకు అనుభవం రావాలి, నేను కొంచెం ఇంటర్మీడియట్ చదవాలి, ఈ కాదు. దేవుడు నిన్ను పిలిచి ఉంటే కనుక చివరి వరకు విడువడు. దానికోసం వేద పాండిత్యాలు ఇవన్నీ అవసరం లేదు. ప్రభువు 12 ఏళ్ల వయసులో యెరూషలేం దర్శించుకొని తల్లిదండ్రులతో వస్తుంటే పెద్ద పెద్ద శాస్త్రులతో వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు ఇదేంటి ఇంత చిన్నపిల్లాడికి ఇవన్నీ ఎలా తెలుసు అని అనుకున్నారు. ఎందుకంటే యేసుని లోకరక్షకుడిగా దైవ కుమారుడిగా వాళ్ళు గుర్తించలేదు కనుక ఇది అసలు చాలా అనుభవం ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారే, ఎలా చెప్తున్నారు ఇవి అని అన్నాడు. తెలుసా? సో యేసు తండ్రికి అన్ని వాక్యాలు తెలుసు, యేసే వాక్యం కనుక మన నుంచి కోరుకునేది ఏంటంటే నువ్వు ఆయనలో లోబడాలని మాత్రమే కోరుకుంటున్నాను. ఒకవేళ దేవుని పిలుపుకి లోబడమే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈరోజు ప్రభా, ఎన్ని రోజులు నాకు అది లేదు ఇది లేదని చెప్పా ప్రభా, ఎన్నో కుంటి సాకులు చెప్పాను ఆయన, నాకు ఇంకొద్దు, సరిపోయింది నా జీవితం, ఇప్పటికే ఒక 50 years వచ్చేసినాయి, 55 years వచ్చేసినాయి, ఇంకెప్పుడు నాయన అని మీరు సేవ కొరకు త్వరపడాలని దేవుని పేరు నేను మీకు తెలియచేస్తున్నాను. పిల్లలు, దేవుని కొరకు జీవించటం కంటే, దేవుని పిలుపుని చేర్చుకోవడం కంటే ముఖ్యమైన విషయం భూమి మీద ఏదీ లేదు. నువ్వు ఇంకా ఏవి నీకు ఎదురుగుండా ఉండే సవాళ్ళు ఏవి నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుని సేవ చేయకపోయినా ఆ సవాళ్ళు నీ జీవితంలో వస్తాయేమో. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు దేవుని పిలుపును నెగ్లెక్ట్ చేసి కష్టాలు పాలయ్యి వాళ్ళ జీవితంలో వాళ్ళే స్వయంగా డ్రై ప్లేస్ని పిలుచుకొని ఆహ్వానించి ఇబ్బందులు పాలైన వాళ్ళు కూడా నాకు తెలుసు ప్రియులారా. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళొద్దు. దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే నువ్వు గనపరచు. ఓకే, నువ్వు దేవుడు పిలుపు అందుకొని ప్రయాణించావు, ఇక్కడ ఏదో నీకు దెయ్యాలను వెళ్ళగొట్టే వరం లేదు, నీ ఎదురుగుండా దెయ్యాలు పట్టిన సంఘంలో నువ్వు ఉన్నావు అనుకో, ప్రభా ఈ వరం నాకు, ఈ పిలిచిన వాడవు నువ్వే కదా నాయన, ఈ సంఘంలో ఈ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే వరం నాకు ఈ నాయన అని ప్రార్థన చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచిపెట్టి వచ్చిన తర్వాత రాగానే దేవుడు అబండెంట్ వాటరు, అబండెంట్ మన్నా అన్నీ ఇచ్చేసాడు కాదు కదా. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇచ్చుకుంటూ, అది అరణ్యమైనా కూడా ఏమి కొదవ కాకుండా తన వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాడు. ప్రియులారు, మనది కూడా ఈజిప్ట్ అనే పాపాన్ని విడిచిన మనది కూడా ఒక ప్రయాణమే. ఆ ప్రయాణంలో మనం కానాను చేరే వరకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ప్రభు సన్నిధానంలో మనం మోకరించి తప్పనిసరిగా దేవుని దగ్గర మనము ఆ యొక్క వాగ్దానాన్ని మనం పొందొచ్చు. ఒకవేళ ఈ డ్రై ప్లేస్ అనేది నువ్వు ఒకవేళ వదిలిపెట్టలేని స్థితిలోకి వెళ్తే కనుక ఏమవుతుంది చెప్పండి? ఈ డ్రై ప్లేస్ అనేది నిన్ను గుర్తించలేని పరిస్థితిలోకి వెళ్తే కనుక ఏం జరుగుతుంది చెప్పనా? ఇది చాలా బాధాకరమైనటువంటి విషయమే. లూకాసు వార్త 8వ అధ్యాయము. ఈ డ్రై ప్లేస్ అనేది మనం ఎంత తొందరగా గుర్తించి దానిలోంచి విడుదల పొందితే అంత మంచిది. ఆ డ్రై ప్లేస్ని నీళ్లు ప్రవహించే స్థలంగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తే అంత మంచిది ప్రియులారా. ఒకవేళ ఈ డ్రై ప్లేస్ అనేది మనం తెలుసుకోలేకపోతాం. ఇప్పుడు ఇన్ని వాక్యాలు చెప్పాను కదా, 5వ 6వ ఎపిసోడ్లు చేశాను కదా, ఆ ఎపిసోడ్లన్నీ చూసి మీరు ధ్యానించి ప్రభా నా జీవితంలో ఈ డ్రై ప్లేస్ అనేది, ఈ ఎడారి లాంటి అనుభవం, ఈ అరణ్య రోదన ఎక్కడుంది ప్రభా, నేను గ్రహించలేకపోతున్నా తండ్రి, ఒకసారి నాకు చూపించు నాయనా, లేకపోతే నేను అన్నీ పర్ఫెక్ట్ అని నేను అనుకుంటా ప్రభా. ఇది ఒక భయంకరమైన చీకటి అన్నమాట. మనలో ఎక్కడ పొడి ఉందో చూసుకోలేకపోవటం ఇది చాలా భయంకరమైన విషయం. ఇప్పుడు జబ్బు ఏంటో మనకు తెలిస్తే కనుక
అదే ఏదో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేయడం ద్వారా అమ్మ పలానా జబ్బు అంటే కనుక డాక్టర్ గారు ఆ జబ్బుకి మందు వాడతాడు, మనకు తగ్గిపోతుంది. అసలు జబ్బు ఏంటో తెలుసుకోకపోతే ఎట్లా? మన వైద్యం ఎలా ప్రారంభిస్తాం? ఏదో ఒక మందు వేసుకుంటామా? కాదు కదా. అలాగే మన జీవితంలో మనం ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఒక ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ అందరి కోసం చేసుకోండి, కానీ వ్యక్తిగా నీ జీవితంలో ఏ డ్రై ప్లేస్ ఉందో, నా జీవితంలో ఈ వాక్యాలు చెప్తూ నేను చాలా దీవించబడ్డాను పిల్లలు. ప్రభువా, నా డ్రై ప్లేస్ ఇంకా ఎక్కడ చూపించునైనా, నా పెదవుల్లో ఉందా, నా కనుల్లో ఉందా, నా హృదయం తలంపుల్లో ఉందా, ఒకవేళ ఈ చేతుల్లో ఉందా ప్రభువా, నేను తప్పుగా ఎక్కడ నడుస్తున్నానా, నా కాళ్ళల్లో ఉందా ప్రభువా డ్రై ప్లేస్. తండ్రి, వాటన్నిటిని చూపించని నేను వెక్కి వెక్కి ఏడ్చి ప్రార్థన చేసుకొని ఇంకా దేవుని అభిషేకం కోసం కనిపెట్టి నేను ఈ వాక్యాలు మీకు తీసుకొచ్చాను పిల్లలు. సో మీరు కూడా తప్పకుండా ప్రార్థన చేసుకోండి. ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు, కానీ ప్రభువా, నా యొక్క ఎడారి భూమి ఎక్కడుందో, నా జీవితంలో ఎడారి ఎక్కడుందో నాకు చూపించిన ఆయన అని ప్రార్థన చేసుకోండి. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పనా? లూకాసు వార్త 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. మీకు ఇది తెలిసిందే. 26వ వచనం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసేనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు. చూసారా, ఈ గెదరాసేనుల దేశస్థుని జీవితంలో ఏమైంది పిల్లలు? మనకు ఆ స్టోరీ తెలుసు. అతను ఎక్కడున్నాడు? సమాధుల దగ్గర ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆయన ఒక మంచి మనిషే, చదువుకున్నవాడే, తెలివి జ్ఞానం ఉన్నవాడే, కానీ ఆయన సమాధుల దగ్గర ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? డ్రై ప్లేస్. ఆయన జీవితంలో ఎక్కడో ఏదో అవిధేయతో, ఏదో పాపమో ఏదో ఉండిపోయి దాంట్లోంచి చీకట్లు దూరి, ఇప్పుడు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43వ వచనంలో ఏం చదువుకున్నాం? ఆ ఒక చీకటి ఆయన్ని విడిచిపోయి ఎన్ని చీకట్లు తీసుకొస్తుంది? 7 చీకట్లను తీసుకొస్తుంది. ఆ 7 చీకట్లు వెళ్ళి ఎన్నిటిని తీసుకొస్తున్నాయి? ఇంకా 7 చీకట్లను తీసుకొస్తున్నాయి. ఆ 7 ఇంకా 7 చీకట్లను తీసుకొస్తున్నాయి. 7 × 7 × 7. ఇవన్నీ ఎన్ని చీకట్లు అయిపోయినాయి చెప్పండి? అవన్నీ కలిసి ఏం చేసినాయి అతన్ని? తన స్థాయి ఏంటో, తన స్థితి ఏంటో, తన శరీరం ఏంటో, తన మనసు ఏంటో, తన ఇల్లేదో అన్నీ మర్చిపోయేలాగా చేసినాయి ప్రియులారా. చూసారా? ఆ డ్రై ప్లేస్ను గుర్తు పట్టకపోతే, ఆ డ్రై ప్లేస్ని దేవునికి అప్పగించకపోతే, ఆ యొక్క పొడి నేలలో పరిశుద్ధాత్మ అనే వర్షం కురియకపోతే ఇతనికి జరిగింది ఏంటి? గెదరాసేనుల దేశస్థునికి ఆయన తిరిగి, నేను ఇంగ్లీష్లో చదువుతాను, అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది, నాకు కూడా కరెక్ట్గా అర్థమవుతుంది. లూకాసు వార్త 8వ అధ్యాయము 29వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను, ఇంగ్లీష్లో చదువుతున్నాను. He said this because Jesus had ordered the evil spirit to go out of him. Many times it had seized him, and even though he was kept a prisoner, his hands and feet fastened with chains, he would break the chains and be driven by the demon out into the desert. చూసారా? డ్రై ప్లేస్ అంటే ఏంటి? డిజర్ట్. అతను ఏం చేస్తుంది? చీకటి, ఒక చీకటి వెళ్ళి 7 వెళ్ళి 90 చీకట్లను తీసుకొచ్చి చివరికి ఏం చేసింది? అతన్ని ఒక డిజర్ట్లోకి, ఒక అరణ్య ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళిపోయింది. ఫిజికల్గా తీసుకొని వెళ్ళిపోయింది. పిల్లలు జాగ్రత్త. ఇది ఫిజికల్గా తీసుకెళ్ళింది కనుక తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టలేదు, దిగి వచ్చాడు. కానీ స్పిరిచువల్గా అన్నీ బాగానే ఉన్నానని నువ్వు అనుకుంటూ స్పిరిచువల్గా నువ్వు ఒక డిజర్ట్లో ఉంటే కనుక మానసిక స్థితి పాడైన గెదరాసేనుల దేశస్తుని వలె నీ జీవితం కూడా ముక్కలైపోతుంది. జాగ్రత్త. నువ్వు అనుకుంటావు బాగానే ఉన్నాను నేనని, బాగానే బోధిస్తున్నానని నువ్వు అనుకుంటావు. బోధకులలో కూడా డ్రై ప్లేసెస్ ఉంటాయి, దైవజనులలో కూడా డ్రై ప్లేసెస్ ఉంటాయి. ఆ మాటకు వస్తే ప్రతి మనిషిలో, ప్రతి స్త్రీలో, పురుషుల్లో డ్రై ప్లేసెస్, పొడి నేలలు ఉంటాయి పిల్లలారా. భద్రము. ఈ గెదరాసేన దేశస్థుని ఏం చేసింది? ఇది తీసుకొని వెళ్ళిపోయింది. అమ్మ మీరు ఎట్లా కనెక్ట్ చేస్తారు ఈ వాక్యానికి అంటారా? నేను చెప్తున్నా చూడండి. 29వ వచనం. గొలుసులతోనూ. అతను దేంతో బంధించబడ్డాడు? భయంకరమైన గొలుసు. అంటే బంగారు గొలుసా? బంగారు గొలుసా? కాదు కదా. ఇనుప చైన్స్తో అతను బంధించారు. ఎట్లా బంధించారు? చేతులు బంధించారు, కాళ్ళు కూడా బంధించేశారు. మరి ఆ మనిషి ఎట్లా తీసుకొచ్చాడు చెప్పండి?
ఇనప గొలుసులతో అతన్ని కంట్రోల్ చేయలేక ఇనప గొలుసులతో కాళ్ళు చేతులు బంధించి బహుశా ఇల్లు వదిలిపెట్టి అటు ఇటు వెళ్ళిపోయేవాడేమో. అందుకని వాళ్ళకి చేతగాక ఇనుప గొలుసులతో బంధించి ఎదురుగుండా అయినా ఉంటాడులే అని బంధించి పెడితే అతను ఏం చేశాడు, ఆ ఇనప గొలుసులను తెంచేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు, సమాధుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మత్తయి సువార్త 12:43 కరెక్టేనా? 7 చీకట్లు, ఒక చీకటి 7 అన్నిటినీ తీసుకొచ్చింది. కనుక ఈ గెదరాసేనుల దేశస్తులు ఎన్నైనా కొన్ని వేల మంది మనుషుల్లో ఉండే శక్తి వచ్చేసింది. గ్లోరీ టు యూ ఫాదర్ హిందర వరిషవలారి. ఈ డ్రై ప్లేస్ ఏమైపోయింది, ఎక్స్పాండ్ అయిపోయింది. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఓ డ్రై ప్లేస్ అనేది ఇదిగో జీ అనేది ఉంది, లేకపోతే ఓ ఉంది కదా, ఇంత మనిషి అనుకో, ఈ ఓ అనే అక్షరంలో అంత మాత్రమే డ్రై ప్లేస్. పొడి నేల అంతే ఉంది, ఒక చిన్న తప్పు ఉంది, పాపం ఉంది. ఆయన దాన్ని గుర్తించి దేవునికి అప్పగించలేదు కనుక ఏమైంది, ఇది మొత్తం డ్రై ప్లేస్గా మారిపోయింది. మొత్తం ఆ పర్సన్ అంతా డ్రైగా అయిపోయాడు. ఆయన జీవితం అంతా చీకటి శక్తులు ఆవరించేశాయి. గెదరాసేనుల దేశస్తునికి జరిగింది ఇదే. ఆ డ్రై ప్లేస్ని, ఆ పొడి నేలను గుర్తించలేదు కనుక అతని జీవితం అంతా చీకటి అయిపోయి అతన్ని అనేక చీకటి శక్తులు ఆవరించి ఇనుప గొలుసులతో కూడా కట్టినా కూడా ఆపలేనటువంటి చీకట్లు వచ్చేసి అతను ఏమైపోయాడు ప్రియులారా, సమాధుల్లోకి వెళ్ళి ఆయన రక్కుకుంటూ రక్తశక్తంగా ఆయన శరీరాన్ని చేసుకుంటూ ఆహారం లేకుండా, చూసారా చీకటి శక్తి పవర్ ఎంత ఉందో. మనం ఆహారం తినకుండా నీళ్లు తాగకుండా ఎంతసేపు ఉంటాం చెప్పండి? ఓకే, ఉపవాసం ఉంటే ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసంలో దేవుడు ఆ శక్తి ఇస్తాడు. కాదు, ఉపవాసం దేవుని ఆత్మతో అని కాకుండా మామూలుగా మనం తినకుండా ఎంతసేపు ఉంటాం? రోజులో 2 సార్లైనా 3 సార్లైనా ఎవరైనా ఆహారం తింటారు, నీళ్లు ఎప్పుడెప్పుడు తాగుతూనే ఉంటారు. మరి ఇక్కడ ఉన్న మనిషికి నీళ్లే లేవే, ఆహారమే లేదు కదా. హల్లెలూయా. వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడి వదిలేస్తారు, అటువైపుకి అసలు ఎవరు వెళ్ళటం మానేశారు. సమాధుల దగ్గరికి ఎవరు వెళ్తారు చెప్పండి? ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ఆయనకు ఎవరన్నా అన్నం పెట్టొస్తారా? రాళ్లతో కొడతారు పిచ్చివాళ్ళు, మనకు తెలుసు కదా. అలాంటి స్థితిలో కూడా ఎందుకు నేను ఈ మాట మళ్ళీ మీకు చెప్తున్నానంటే, మనం బాగానే ఉన్నామనుకుంటాం. ఇప్పుడు నీళ్లు తాగి ఆహారం తిన్న మనిషి ఎలా ఉన్నాడో ఈ గెదరాసేనుల దేశస్తుడు కూడా అలాగే ఉన్నాడు. హీఈస్ ఫిట్, హీఈస్ స్ట్రాంగ్. చూసిన వాళ్ళకి హార్డ్గా ఉండొచ్చేమో కానీ తను అనుకుంటున్నాడు తను బాగానే ఉన్నానని. తనకు ఆహారం లేదు, నీరు లేదు, కానీ ఉన్నాడు, జీవించే ఉన్నాడు. ఖురబస్సి కందర పరిషవలారి కందర. ప్రభు ఏం చెప్పారు ప్రకటన గ్రంథంలో? నీవు జీవించుచున్నావు కానీ మృతుడవే. హల్లెలూయా. ఈ డ్రై ప్లేసెస్ మనల్ని గుర్తించలేకుండా చేస్తాయి. మనం జీవిస్తున్నాం అనుకుంటాం, మనం క్రిస్టియన్ అనుకుంటాం, మనం బాగా పాటలు పాడుతున్నాం, కాయర్లో నాకు మంచి సంగీతం దేవుడు ఇచ్చాడు, మంచి గొంతు ఇచ్చాడు, నాలాగా అసలు వాక్యం ఎవరో చెప్పలేరు. అవును పిల్లలు, ఇవన్నీ నిజమే. కానీ నీలో డ్రై ప్లేస్ ఉండటానికి అవకాశం ఉంది. నువ్వు జీవించుచున్నావు కానీ మృతుడవే. ఎలా మృతుడు? గెదరాసేనుల దేశస్తుని వలె. ఆయన జీవించే ఉన్నాడు కానీ ఏ స్థితిలో ఉన్నాడు? మృతమైన స్థితిలో ఉన్నాడు. ప్రియులారా, మన తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఈ మృతమైన స్థితిలో ఉన్న మనిషి దగ్గరికి ఈ గెదరాసేనుల దేశస్తుని ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళలేదు, పోనీ నడిచి వెళ్ళలేదు, కానీ తండ్రి అయిన యేసు వచ్చాడు. ప్రియులారా, ప్రియ చెల్లి తమ్ముడు, ఒకవేళ నీ చీకటి ఏదైనా, నీ పొడి నేల ఏదైనా కూడా యేసు తండ్రి నీ కోసం దిగి వచ్చాడు, నా కోసం దిగి వచ్చాడు. ఆ గెదరాసేనుల దేశస్తుని వెతుక్కుంటూ ఆ గలిలే నది దాటుకుంటూ ఆ యొక్క పిచ్చి బిడ్డ దగ్గరికి, తన ఏ స్థితిలో ఉన్నాడో తెలియని మనిషి దగ్గరికి దేవుడు వెళ్ళి స్వస్థపరిచి, అంత మాత్రమే కాదు కానీ ఎక్కడ తను అవమానపరచబడ్డాడో, ఎక్కడ ఏ చీకటి శక్తులు ఆయన ఆవరించి ఇబ్బంది పెట్టినాయో అదే పట్టణానికి ఆయన సువార్థికుడుగా 39వ వచనం మీరు చదువుకోండి. ఆ పట్టణమందంతటా యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసును, ఆ పట్టణమందంతటా ప్రవహించను. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి దేవుని మహింపడతాము. ఏ మాత్రం పనికిరాని మనల్ని, ఎంతో ఎడారి జీవితంలో ఉన్నటువంటి మనల్ని దేవుడే వెతికాడు. పరిశుద్ధుడైన దేవుడు వెతికి మనలో ఉన్న ఆ చీకట్లని, ఆ డ్రై ప్లేసెస్ అన్నిటినీ తొలగించి వేసి, నా కుమారి నీ కోసం నేనున్నా, నా కుమారుని నువ్వు నాతో కలిసి నడువు, నేను చెప్పిన ప్రకారం నువ్వు వచ్చేసేయి, నీకు తోడుగా నేను ఉంటానని చెప్పాడు. ప్రియులారా, అలాంటి దేవుడిని నువ్వు విస్మరించవచ్చా? అలాంటి దేవుని కలిగి నువ్వు ఇంకా ఆ పొడి నేలలు నీ జీవితంలో ఉంచుకొని కొనసాగటం ఎంత తప్పు చెప్పండి. యేసు తండ్రి తనే స్వయంగా ఆ యొక్క గెదరాసేనుల దేశస్తుని వెతుక్కుంటూ వచ్చాడు. అలాగే తప్పిపోయినటువంటి మనల్ని, మన స్థితి ఏంటో ఎరగనటువంటి మనల్ని, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని
తండ్రి అయిన దేవుడు ఎత్తుక్కుంటూ వచ్చి ఆయన కుమారుణ్ణి ఇచ్చినప్పుడు ఆ కుమారత్వాన్ని మనం స్వీకరించాలి కదా. ఆ రక్త స్పర్శలో మన పాపాలను ఒప్పుకోవాలి కదా. ఈ గెదరాసేన దేశస్తునికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన వినియోగించుకొని యేసుని రక్షకునిగా స్వీకరించి అభిషేకం పొంది ఆ డ్రై ప్లేసెస్ అన్నింటినీ తొలగించుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొంది పరిశుద్ధాత్మ వరాలు పొంది అదే పట్టణంలో తన వాక్యాన్ని ప్రకటించాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. అలాగే మనల్ని కూడా అపహసించిన వాళ్ళు ఉండవచ్చు, ఎగతాళి చేసిన వాళ్ళు ఉండొచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నామో మన మానసిక స్థితి గతులు ఇబ్బందికరమైన ప్రయాణాలు నువ్వు చేసినప్పుడు, ఒకవేళ డిప్రెసివ్ సిమ్టమ్స్తో నువ్వు నడిచినప్పుడు, నువ్వు లేమిలో కలిమిలో నడుచుకుంటూ వచ్చినప్పుడు నిన్ను ఎవరు ఎగతాళి చేశారో ప్రియులారా, నువ్వు యేసుని చేర్చుకుంటే వారి మధ్య నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. నన్ను ఘనపరిచాడు. అలాంటి ప్రయాణాలు నేను చేసినప్పుడు దేవుడు స్వయంగా నన్ను దిగివచ్చి నన్ను నా కుటుంబాన్ని ఘనపరిచాడు. అదే దేవుడు నిన్ను కూడా ఘనపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ఎంత మంచి వర్తమానం విన్నా నేను ధన్యురాల్ని, మనమందరము ధన్యులమే. మరొకసారి ఇంకా కొన్ని మాటలు దీని గురించి, ఈ డ్రై ప్లేసెస్ అనే దాని మీద మనం కొన్ని వాక్యాలు విందాం. సో ఫార్, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్, ఐ లవ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు టీచ్ యూ ఆల్ దీస్ థింగ్స్. వండర్ఫుల్ మెసేజ్. ఆమేన్. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.